హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా వేసుకునే రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఈ స్టార్టింగ్ బేస్ మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు, లాస్ట్లో డిజైన్ వస్తుంది. ఇలా 4 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్లో డైరెక్ట్ వేయలేం కాబట్టి ఒక 3 చైన్స్ వేసుకొని ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ సర్కిల్ మొత్తం ఇలా డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 24 వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకొని ఇలా 4 చైన్స్ వేసిన తర్వాత దీనిలోనే ఇంకొక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఆ తర్వాత లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇలా ఒక దానిలో డబుల్, ఒక దానిలో సింగిల్, ఒక దానిలో డబుల్, ఒక దానిలో సింగిల్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకోవాలి. ఈ నెక్స్ట్ రౌండ్లో ఒక్కొక్క లూప్లో ఒక్కొక్కటి సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఈ రౌండ్లో పెంచిన వల్ల ఈ రౌండ్లో సింగిల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కో లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మళ్ళీ వైట్ వేసుకోవాలి. ఈ రౌండ్లో ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి.
అలా ఒక సింగిల్ ఒక డబుల్ వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఇలా వైట్తో ఒక 2 డబుల్ క్రోషెట్, ఒక సింగిల్ డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, 2 డబుల్ క్రోషెట్, ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ వైట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ కలర్ తీసుకుని మళ్ళీ 2 రౌండ్స్ వేసుకోవాలి. ఇది కూడా అంతే, సేమ్ ఒక డబుల్ క్రోషెట్, ఒక సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పెంచుకోవడం వల్ల మనకి ఈవెన్గా వస్తుంది, ఇలా లూజ్గా రాకుండా సమానంగా వస్తుంది. ఇలా ఒక లూప్లో ఒక డబుల్ క్రోషెట్, ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసి చూపిస్తాను. ఇలా ఇది ఫస్ట్ ఒక రౌండ్, తర్వాత 2 రౌండ్స్ ఈ కలరు, నెక్స్ట్ ఒక రౌండ్ వైట్, 2 రౌండ్స్ ఈ కలర్ వేసుకుని నెక్స్ట్ వైట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 10 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5కి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక 3 చైన్స్ వేసి దీని తర్వాత 1 2 3 4 5 6 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని ఈ 1 2 3 థర్డ్ చైన్ ఉంది కదా, దీనికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత 1 2 3 థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 5 ఫిఫ్త్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2
3 వేసుకున్న తర్వాత ఇవి 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసుకుని 1 2 3 వేసాం కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి థర్డ్ చైన్ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఇక్కడ 1 2 3 థర్డ్ లూప్లో ఇది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒకటేమో 10 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసి మధ్యలో మళ్ళీ 6 చైన్స్ వేసి నెక్స్ట్ 3 చైన్స్ వేసి అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీన్ని సింగిల్ క్రోషెట్ తోటి ఫస్ట్ వేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్తో ఈ చైన్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఇది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ జాయింట్లో అటాచ్ చేసుకోవాలి దీన్ని. ఇలా చేసిన తర్వాత ఈ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 చైన్స్ సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఈ లూప్ అంతా మాత్రం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్తో ఈ లూప్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా 10 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సింగిల్ క్రోషెట్ వేస్తున్న తర్వాత ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్తో ఇది ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్ కూడా సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి.
ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి 3 చైన్స్. ఈ లూప్లో ఫస్ట్ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకుని ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇవి 10 డబుల్ క్రోషెట్ వేయాలి ఇందులో. ఇలా 10 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక సింగిల్ క్రోషెట్ వేసుకుని ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్తో ఇది చైన్ ఫిల్ చేసుకోవాలి. ఇలాగే ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ షేప్లో వస్తుంది. ఇలాగే ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. మనం ఇది మాత్రం అన్ని సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇవి మొత్తం వేసాక చూపిస్తాను. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కరెక్ట్గా నా మధ్యలో ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడి నుంచి ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ అలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక లూప్లో ఒక చైన్, అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇలా ఒక చైన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్. ఇలా మనం కింద 10 వేసుకున్నాం కదా, ఈ 10 మధ్యలో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గ్యాప్ వస్తుంది. ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అది డైరెక్ట్ రాదు కాబట్టి ఇక్కడి నుంచి ఒక చైన్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని ఇక్కడ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 వేసుకుని ఇక్కడి నుంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఒక లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి.
ఇలా వేసిన తర్వాత ఇక 3 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మిడిల్లో. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా వస్తుంది, ఇలా గ్యాప్లా వస్తుంది. ఇలాగే రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కరెక్ట్గా నా మధ్యలో ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడి నుంచి ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ అలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక లూప్లో ఒక చైన్, అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇలా ఒక చైన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్. ఇలా మనం కింద 10 వేసుకున్నాం కదా, ఈ 10 మధ్యలో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గ్యాప్ వస్తుంది. ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అది డైరెక్ట్ రాదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక చైన్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని ఇక్కడ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 వేసుకుని ఇక్కడి నుంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఒక లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసిన తర్వాత ఇక 3 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మిడిల్లో. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి.
ఇలా వస్తుంది, ఇలా గ్యాప్లా వస్తుంది. ఇలాగే రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ ఇలా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి స్టార్టింగ్ పాయింట్లోనే అటాచ్ చేసుకోవాలి. ఇలా పొడుపులా వస్తుంది. నెక్స్ట్ ఈ లూప్లో నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లూప్లో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా ఈ రౌండ్ మొత్తం ఇదే విధంగా వస్తుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.